అక్క అక్క పోరాము. అదేంటక్క ఏమక్క ఏమైంది? పో, నాకు వద్దు, నువ్వు మాట్లాడుకో. 2 days అయింది నువ్వు వచ్చి. 2 days అంటే నాకు అర్థం అవుతుంది, 3 రోజులే కదక్క. 3 రోజులు కాదు, 2 రోజులు అయింది రాము. 2 days అంటే 2 రోజులు. తెలీదు, నాకు తెలుసు 3 రోజులు 2 days అంటే. 3 రోజులా? 3 రోజులు అయితే 2 days. అయ్యో రామా, ఫోన్లే కానీ నీ ఎందుకు నాకు ఇప్పుడు వచ్చి అక్క అక్క అని అడుగుతున్నా. కాదక్క, నువ్వు ఎందుకు పలకలేదు, ఏమంత నీరసకున్నావే? ఫోన్లే 2 రోజులు రానేది నాకు కరెక్టే. ఫోన్ రానేది, రానంతలో చెల్లి మీద బెంగ పెట్టుకోవద్దా? బెంగ పెట్టుకోవద్దా? నాకు 2 days అయింది రాలేదు. మళ్ళీ 2 days అంటే 3 రోజులు చేయొచ్చు కదా, కనిపిస్తాను కదా, అంత బెంగ ఎందుకు అక్క? ఒక్క సెకండ్ కనిపించకపోతే నువ్వు బెంగ పెట్టుకుంటాను. చూడక్క, ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చేసింది అక్క. మరి దాత చూసి మాత్ర వేసియాలక్క. ఏంటి దాత చూసి మాత్ర వేయాలి. దాతవా? దాతవ అంటే ఇప్పుడు ఉంటది కదా అక్క, నాడా? దాత చూసి మాత్ర వేయాలంటారు. నాడా? నాడి చూసి మాత్ర వేసేయాలి. దాతవా అంటే నాడు చూసి మాత్ర అంట, దాత చూసాడు మాత్ర వేసాడు అంటే నువ్వు డాక్టర్ కూడా అయితే. తెలుసు, నాకు కొంచెం నరాలు పనిచేయలేదు నీకు. చూడు పెట్టుకోను అక్క, సారీ అక్క, నన్ను వదిలేసి వెళ్ళిపోకరా ప్లీజ్ రాము. నువ్వు నేను ఎక్కడికి వెళ్ళాం, పాపరేస్ పాలు ఎక్కడికి వెళ్తాం అక్క? పాపరేస్ పాలు. మరి 2 రోజులు ఎందుకు రాలేదు రాము? రాలేదంటే నాకేం పనులు ఉండవు అక్క. పళ్ళు ఉంటాయి అనుకో, కానీ నన్ను వదిలేకూడదు కదా రాము. నిన్ను ఎందుకు వదిలేస్తాను, నేను ఎప్పుడు వదిలేను. ఫోన్ కూడా తీయలేదు. ఎంత బెంగ పెట్టుకొని చూడు, ఎంత నీరసంగా. అందుకే కెమెరా తగ్గిపోయింది అక్క. నా బుజ్జు కదా, నాకు అన్నావు కదా, అదిగో సొక్క, ఇదిగో అక్క. సొక్క అక్క కూడా నా గుండెల్లోనే ఉంటది అక్క. ఓకే రాము అయితే. ఓకే రాము, థ్యాంక్ యూ రాము, నా మీద ఇంత చేసుకోను అక్క. ఓకే రాము, థ్యాంక్ యూ, బై.